నామమున మీ అందరికీ నా వందనాలు. మన ఆత్మీయ తండ్రికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాం. నా సాక్ష్యం ఏంటంటే జనవరిలో నాకు హార్ట్ ప్రాబ్లం గురించి జనవరిలో టెస్టులు చేశారు. టెస్టులు చేసినాక ఆయాలే ఇక్కడ నుండి ఉచితం లేదయ్యా, చేపించుకుంటే డబ్బులతో చేపించుకుంటామే కానీ శాతం లేదు, ఆరోగ్యశ్రీ లేదని చెప్పారు. చెప్పినాక ఇంటికి వచ్చి ఆయాల బిళ్ళలు ఇచ్చారు, 3 నెలలకి ఇచ్చారు. 3 నెలలకి ఇచ్చినాక తీసుకుని వచ్చాను. ఇంటికి వచ్చినాక పెద్ద అబ్బాయి అడిగాడు. అడిగితే అయ్యా అని చెప్పాను. చెప్తే ఆ మందులు ఇక్కడైతే ఎక్కువ రేట్లు అవుతున్నాయని అక్కడ నుండే పంపుతున్నాడు, హైదరాబాద్ నుండి పంపేస్తున్నాడు. నాకు ఇక్కడ నుండి ఈ మందులు సిటీలు వాట్సాప్తో పంపుతుంటే అక్కడ నుండి పంపేస్తున్నాడు. ఆ మందులు ఇక్కడ ఎట్టయితే రాశారో అట్టాగే రాసి పంపిస్తుంటే ఆ మందులు వాడేస్తున్నాను. అటు వాడినాక మళ్ళీ టెస్టులకి 3 నెలలకి రాశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకి రాశారు. మార్చి వరకు అయిపోయినాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మళ్ళీ టెస్టులు చేయనన్నారు గయ్యా. ఆ బిళ్ళలో నీ దగ్గర వాట్సాప్ ఉంది కాబట్టి ఆ బిళ్ళలే పంపించు, కంటిన్యూగా వాడతానని చెప్పాను. వాడుతున్నాను. అట్టాగే 3 నెలలకు పంపుతున్నాడు, వాడుతున్నాను. వాడుతుంటే బాగా అట్టాగే వాడుకుంటూ మొన్నటిదాకా వచ్చాను. వాడుతుంటే నువ్వు ఇట్లా వాడుకోకుండా ఉంటాం కాదు కానీ మళ్ళీ టెస్టులు చేయించుకోవాలన్నాకే నేను 3 నెలలు అట్లా గడుపుకుంటూ వాడుకుంటూ వచ్చేస్తున్నా. వాడుకుంటూ వస్తుంటే మా పెద్దోడు ఖచ్చితంగా నేను బిళ్ళలు పంపను, నువ్వు అవన్నీ మళ్ళీ టెస్టులు చేపిస్తేనే నేను బిళ్ళలు పంపుతాను, లేకపోతే అక్కడ ఏమున్నది తెలీదు, నువ్వు ఆ బిళ్ళలు వాడతాం కాదు, చెప్తారు ఎట్టుండదు అంటేనే చెప్తారు, మళ్ళీ వాడాలన్నారు. వెళ్తేనే చూపిద్దాం. అయితే నేను వెళ్ళాను. మొన్న పోయిన నెలలో 11వ తారీఖున వెళ్ళాను. వెళితే మీకు ఆరోగ్యశ్రీ లేదు కదా, మరి ఎట్టా చూపించుకోవాలి, మొత్తం టెస్టులు చేయించుకోవాలి అన్నారు. అంటే నేను అప్పుడు మనకు ఆరోగ్యశ్రీ చేసి ఆయన మనకి తెలిసిన ఆయన ఉన్నాడు, అక్కడ తెలిసాడు, బాగా సంవత్సరంలో వాడటంలో ఆయన బాగా పరిచయం అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా మరి నేను టెస్టులు చేయించుకోవాలంటే నేను డబ్బులు ఆరోగ్యశ్రీ మీద చూస్తారని వచ్చేసాను అంటే ఆయన మరి అక్కడ లోన్ వెళ్ళి ఏం మాట్లాడి వచ్చినాక మళ్ళీ మనకి ఆరోగ్యశ్రీ ముద్రేసి పంపించారు. లోన్కి పంపించినాక టెస్టులను చేశారు. చేసి 10 రోజులకే ఇచ్చి పంపారు. బిళ్ళలు 10 రోజులు చూశారు. అయితే నేను అక్కడి నుండి వచ్చినాక చూస్తున్నాడు, ఈ మందులకి ఖర్చులు ఎక్కువైపోతున్నాయని నేనేం చేస్తున్నానంటే 2 పూటలు వేసుకునే బిళ్ళలు ఒక్కరోజే పూటకే వేసుకుంటున్నాను. బిళ్ళలు వేసుకుంటంలో కొద్దిగా నాకు తేడా వచ్చింది. తేడా వచ్చేసి ఆవేశం, కాళ్ళు ఉబ్బతం ఇవి జరుగుతుంటే నేను మా సిస్టర్కి చెప్పే కానీ పిల్లోడికి అయితే చెప్తే తిడతాడని నేను చెప్పలేదు. ఆమె ఏం చేసిందంటే పెద్ద అబ్బాయికి ఫోన్ చేస్తే అప్పుడు తిట్టేవారికి నేను వెళ్ళి చూపించుకుని వచ్చాను. చేశారు. మళ్ళీ మొన్న పోయిన నెలలో 11వ తారీఖున చూసినాక 10 రోజులకి ఇచ్చారు. మళ్ళీ 10 రోజులు చూసినాక మళ్ళీ ఎంపటినే రమ్మన్నారు. ఎంపటినే రమ్మంటే మళ్ళీ నేను అట్టాగే మొండికేసి మళ్ళీ అదే రకంగా నేను డబ్బులు తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతే మళ్ళీ చేయనన్నారు. చేయనాక మళ్ళీ నేను ఆరోగ్యశ్రీ డాక్టర్గా ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగితే ఆయన మళ్ళీ పంపించి టెస్టులు అవి చేశారు. మొత్తం టెస్టులు బాగానే ఉన్నాయని మందులు 3 నెలలకు రాశారు. 3 నెలలకు రాసే వరకు 30,000 పైన అయిపోతే నేను అక్కడ నుండి బయటకు వచ్చినాక అక్కడ 10 రోజులకి తీసుకుని బయటకు వచ్చేసినాక పిల్లోడికి ఫోన్ చేసి వాట్సాప్ పెడితే పంపించారు. మందులు వాడుతున్నాను, అదే కంటిన్యూగా వాడుతున్నా. కానీ నాకు వారం రోజులు మట్టి తలపోటు బాగా వస్తుంది. ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు. నేనైతే కొద్దిగా ఎక్కువ ఆలోచనలో ఉండటంలో వస్తుందేమో అని నేను అదే లెక్కన ఉంటున్నాను. కానీ ఇంట్లో మట్టుకైతే ఎవరికి చెప్తున్నాను బాగా ఏ నొప్పి అయినా ఒప్పుకుంటా. కానీ నీ తలపోటు వచ్చే వరకు నేను తట్టుకోలేకపోతున్నాను. 10 మంది నొప్పి అయితే అసలు ఎవరికి చెప్పడం లేదు. నేను అట్ట మొండితనంగానే ఉంటున్నా.
ఉంటుంటే బాగా ఎక్కువైపోయే వారికి మళ్ళీ ఈ వారికి తలపోటు ఈ కళ్ళజోడు వేయించుకున్నా కదా అని కళ్ళజోడు పెట్టుకుంటున్న వారికి కొద్దిగా లాగింది, పర్వాలేదు బాగానే ఉంది. రాత్రి తెరగట్ట 3కి మెలకు వచ్చేది. డైలీ నేను 3కి లేస్తే కానీ మెలకు వచ్చేసింది. పాటలకి చేసుకుందామని లేచాను. పాటల్లోకి వచ్చేవారికి ముక్కు కాడ నుండి తలపోటుకి వచ్చేసి బాగా ఎక్కువైపోయి పోటు వచ్చేస్తుంది. అసలు పాటను కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చేసింది. దేవా నీ చిత్తం అయితే నువ్వు కార్యం చెయ్యి, నీ కొరకు నేను జీవించాలంటే నువ్వు కార్యం చెయ్యి. నేనైతే ఈ బాధను తట్టుకోలేనని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. చేసుకోగానే 10 నిమిషాల్లో నొప్పి తగ్గిపోయింది. చేసుకున్నాను. తర్వాత లేచాను. 5 దాకా చేసుకుని 5కి లేచి ఇక బొబ్బను కాసేపు బొబ్బన్నాక మళ్ళీ 9:30కి మళ్ళీ తలపోటు మళ్ళీ వచ్చేస్తుంది. వచ్చేసింటే అట్టగే బొబ్బన్న. పాటన కూడా రాలేనేమని పరిస్థితి వచ్చేసింది. కానీ నేను బొబ్బుని అట్టగే పాటన చేసుకుంటూ ఉన్నాను. ఏమన్నా జరిగింది మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేశాను. అప్పటిదాకా నేను అయ్యగారికి చెప్పలేదు. కానీ నేను అయ్యగారికి చెప్పి అయ్యా ఎట్లా ఉంటుందో నాకు ప్రాణం బాగోలేదని చెప్తే అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన 10 నిమిషాలకి మళ్ళీ బాగానే ఉంది. ఇక అప్పుడే నేను ప్రార్థనకి రావాల్సి వచ్చింది. లేకపోతే ఈ పూట రాలేననిపించింది. అంత బాధగా ఉంటుంది. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన అన్నిదైనా ప్రార్థనలో నేను అందరి కోసం నేను చేస్తున్నా. కానీ మీరు కూడా చేస్తున్నారు. సంఘానికి సంఘ సభ్యులకి అందరికీ నా కృతజ్ఞతను వందనాలు చెల్లించుకుంటున్న ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్నయ్య గారు.